వెల్కమ్ టు మూవీ బస్. పాన్ ఇండియా స్టారు ప్రభాసు హీరోగా యువ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ఏంటిది? రాజాసాబ్. మరి ఈ రాజాసాబ్ గురించి అయితే మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ప్రముఖ నిర్మాత సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానరు ఐవీవై ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రూపొందిస్తున్న సంగతి అయితే మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకైతే పాపులరు ప్రొడ్యూసరు టీబీ విశ్వప్రసాద్, వివేకు కూచిబొట్ల, ఈశాన్ సక్సేనా నిర్మాతలుగానైతే వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ తోటైతే సంజయ్ దత్తు, బోయన్ ఇరానీ, మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ తదితరులైతే కీలక పాత్రలనైతే నటిస్తున్నారు. ఈ చిత్రానికైతే కార్తీక్ పళని సినిమాటోగ్రఫీగా, ఎస్ఎస్ తమనైతే మ్యూజిక్ డైరెక్టర్గా, కోటగిరి వెంకటేశ్వరరావు అయితే ఎడిటర్గానైతే బాధ్యతలు అయితే చేపట్టిర్రు. ఇక సినిమా ఏ రేంజ్కి వెళ్తుందో మనం అందరము అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రం అయితే జనవరి 9వ తారీఖున సంక్రాంతి బరిలోకి అయితే రిలీజ్ కానున్నది. ఈ చిత్రాన్ని అయితే సుమారుగా 400 కోట్ల రూపాయలతోటి భారీ బడ్జెట్గానైతే రూపొందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగానైతే భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్లను కూడా క్రేజ్ ఉన్నది. అయితే ఈ సినిమా మీదనైతే పబ్లిక్ డిమాండ్ దృష్టి పెట్టి నిర్మాతలు పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ సొంతంగానే రిలీజ్ చేద్దామని సిద్ధమైందట. సిడెడ్ ఏరియాలను శోభను డిస్ట్రిబ్యూషను, నైజాములేమో మైత్రి మూవీ మేకర్సు, పశ్చిమ గోదావరి జిల్లాలనేమో ఉషా పిక్చర్స్ రిలీజ్ చేస్తున్నాయట. రాజాసాబు చిత్రానికైతే ఓవర్సీస్లో కూడా రికార్డు లెవెల్ స్పందన లభించింది. కాబట్టి ఈ సినిమానైతే సంక్రాంతికి ఘోరంగా అంటే ఘోరంగా సూపర్ హిట్ సాధిస్తుందని జనాలు అయితే అనుకుంటున్నారు. ఇక గట్లనే దీన్ని టార్గెట్ సుమారు 18 మిలియన్ల డాలర్లని ట్రేడ్ వర్గాలనైతే పేర్కొన్నది. ఇక రాజాసాబు సైన్మన్ అయితే తెలుగు రాష్ట్రాలల్లో ఇతర రాష్ట్రాలల్లో భారీగా థియేటర్లను అయితే క్రేజ్ అంటే క్రేజ్ చూపిస్తున్నది. ఆంధ్ర, నైజాం థియేట్రికల్ రైట్స్ అయితే 120 కోట్ల మేరకైతే, హిందీ రైట్స్ అయితే 30 కోట్లకు, తమిళనాడుకు చెందినటువంటి తమిళ హక్కులు అయితే 8 కోట్ల రూపాయలకు, కర్ణాటక రైట్స్ అయితే 15 కోట్ల రూపాయలకు, కేరళ 4 కోట్ల రూపాయలకు ఈ బిజినెస్ అయితే జరుగుతున్నది. ఈ సైన్మన్ అయితే ఓవరాల్ బిజినెస్ సుమారు 220 నుంచి 230 కోట్ల మేరకైతే జరుగుతున్నది అని అయితే చెప్తున్నారు. దాంతో ఈ సినిమా దీంతో అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసము 500 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉన్నది. ది రాజాసాబ్ అయితే థియేట్రికల్ రైట్స్ వివరాలు అయితే ఇట్లున్నాయి. ఇలా శాటిలైట్ డిజిటల్ రైట్స్ కూడా భారీగా అంటే భారీగా పలికినాయి. శాటిలైట్స్ రైట్స్ అయితే 140 కోట్ల మేరకైతే, అట్లనే డిజిటల్ రైట్స్ అయితే 190 కోట్ల రూపాయల మేరకైతే అమ్ముడుపోతున్నాయి. ఈ బిజినెస్ వల్ల బడ్జెట్ల దాదాపు 50% పైగా రికవరీ వచ్చేటట్లే కనిపిస్తున్నది. చూసిరు కదా జనాలు. ఇక సంక్రాంతికి అయితే మంచి సినిమా ది రాజాసాబ్ అయితే వస్తున్నది. ఇక ఈ సినిమాను అందరు చూసి ప్రభాస్ ఫ్యాన్స్ గట్టనే మిగతా అభిమానులు అయితే మంచిగా హిట్ చేస్తారని మనమైతే అనుకుంటున్నాము.